కృపగల తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ సన్నిధిలో నిలవబడ్డ నీ వాక్కును మాకు అందించి మా జీవితాలను మీరు నమ్మని యేసునామమున వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుందాం. ఈ సభకు శాశ్వత అధ్యక్షుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరో సమయంలో ఈ ఆదివారము ఆయన సన్నిధిలో నిలవబడ్డకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవునికి వందనాలు. అలాగే ఈ ఆరాధనలో కొద్దిగా చేరొచ్చిన మీకు ఎవరెవరి గృహాల్లో ఉంటూ ఆరాధిస్తున్నటువంటి బిడ్డలందరికీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రభుదినపు శుభాలను దీవెనలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మీ గృహాల చుట్టూ ఆ దేవుడు కాపును దయచేయుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి దినాలలో చాలా శ్రేష్టమైనటువంటి ఉపదేశం మానవాళికి ఆయన అనుగ్రహించాడు. జీవితాలను మార్చే ఆధ్యాత్మిక శిఖరాలను ఎక్కించేటువంటి ఎన్నో ఉపదేశాలు యేసు ప్రభు వారు దయచేశారు, బోధించారు. ముఖ్యంగా 3 ఉపదేశాలు. ఒకటి, ఆయన శిష్యులు ఆయన ఎదురు చేరిదాకా కొండ మీద ఎక్కి ఆయన శ్రేష్టమైనటువంటి ఉపదేశాలు ఉపదేశించారు. 2, ఒలివ తోటలో ఆనందించాలని జీవిత సత్యాలను తెలియపరచుతుంటే ఉపదేశాలను ఉపదేశించాడు. 3, మేడ గదిలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చివరి రాత్రి మానవ పాప పరిహారార్థమై తన ప్రాణాన్ని పెట్టుటకు ముందుకు బహు రకమైనటువంటి ఉపదేశాలను ఉపదేశించాడు. ముఖ్యంగా ఈ కొండ మీద ప్రసంగం అనేకులు
జీవితాలను మార్చింది. అనేకులను దేవుడితో తిప్పుడుకు, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడేటువంటి సందేశాలను సంధించిన తర్వాత ఆయన కొండ దిగి కపెర్నహూము అనే పట్టణానికి వచ్చాడు. ఈ కపెర్నహూము అనే పట్టణం సిటీ ఆఫ్ జీసస్. ఇప్పటికీ అది యేసుక్రీస్తు పట్టణము అన్న పేరు వినబడుతుంది. మత్తయి సువార్త అయితే కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయము 6వ అధ్యాయం 7వ అధ్యాయం. ఈ మనం చదువుకున్న లూకా సువార్తలో 6వ అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగం ఉంటుంది. 7వ అధ్యాయంలో కపెర్నహూము పట్టణంలోకి వచ్చాడు. ఆ పట్టణంలోకి వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక శతాధిపతి సెంచూరియన్ అంటే ఆనాడు రోమన్ ప్రభుత్వము పరిపాలిస్తున్నటువంటి దినాలలో వారి సైన్యాన్ని పటాలుగా విభజించేటువంటి వారు. ఒక పటాలం అంటే 1000 మంది ఉంటారు. ఈ పటాలన్నీ 10 భాగాలుగా విభజించి ఆ 10 భాగాలు 100 మందికి ఒక అధిపతిని నియమిస్తారు, ఒక ఆఫీసర్. ఆయన్ని శతాధిపతి అంటారు. ఆ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారు ఈ కపెర్నహూము అనే పట్టణంలో వచ్చి ఉన్నాడని విని ఆయన దాసుడు, ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక దాసుడు బానిస అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆయన్ని బాగు చేయాలని అక్కడున్నటువంటి యూదయ పెద్దలను యేసుక్రీస్తు దగ్గర పంపించినటువంటి సన్నివేశం. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరి వీళ్ళు అంటే ఆ కపెర్నహూము పట్టణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా పైకి లేస్తే వాళ్ళని అణిచివేయడానికి ఉన్నటువంటి సైన్యం. ఆ సైన్యాన్ని పాలిస్తున్నటువంటి అధిపతి ఈ శతాధిపతి. ఒక మాట చెప్పాలంటే టోటల్గా పట్టణం అంతా ఆయన కంట్రోల్లో ఉన్నటువంటి శతాధిపతి, ఆ యూదులందరినీ తన కంట్రోల్ పెట్టుకున్నటువంటి శతాధిపతి ఉంటే యూదులకి పదు రోమీయులని వైద్యం మా దేశాన్ని మేము పరిపాలించుకుని ఈ రూల్ చేయటమైంది. అయినా ఆ రూల్ చేస్తుంటే ఈయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఈయన పంపిస్తే యూదయ పెద్దలు కపెర్నహూము అనే పట్టణానికి యేసుక్రీస్తుకి వస్తారు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేద్దాం. నిజంగానే వారు రోమీయులైనా సరే చాలా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి శతాధిపతులు మంచి భక్తి గలవారు, ప్రేమ గలవారు, సహాయకులుగా కనబడుతూ ఉంటారు. ఒకసారి మనం అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం తీస్తే అక్కడ ఒక శతాధిపతి కనబడతాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము అందులో కొంత శతాధిపతి ఇతరి పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరిలో ఉండు. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈయన ఆఫీసరే, ఇంకొక శతాధిపతి. ఈయన ఎలా ఉన్నాడు? భక్తిపరుడు, బహుధర్మ కార్యము చేసేటువంటి వాడు. అంత మాత్రమే కాదు కానీ
ఎల్లప్పుడూ ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడు. ఇదే అపోస్తల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 43వ వచనం చూద్దాం. 27వ అధ్యాయము శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచనలు కొనసాగనీయక మొదట ఈదగలవారు రైట్. ఈ శతాధిపతి ఎలాంటి వాడు అంటే యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి దేవుని పనిలో విస్తారంగా వాడబడుతున్నటువంటి పౌరులను సంపాదన చూస్తుంటే కొందరు వ్యక్తులు వారి చేతుల్లో నుండి రక్షించాలి, కాపాడి స్వార్థ ప్రయత్నంలో పౌరులు సక్సెస్ కావాలనే ఉద్దేశంతో కాపాడినటువంటి శతాధిపతి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో శతాధిపతి ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం చూద్దాం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడిని చెప్పుకునే. ఈ శతాధిపతి ఫైనల్ యేసుక్రీస్తు యొక్క ఆ శిలువ మరణాన్ని చూసి చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి సాక్ష్యం. ఈయన దేవుని కుమారుడు. దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ ఆఫీసర్ శతాధిపతులు అందరూ భక్తి గలవారు, తన కుటుంబాన్ని భక్తిలో నడిపించుకున్నటువంటి వారు, ఇతరులకు బహుధర్మకార్యాలు మేలు చేసినటువంటి వారు, మంచి నమ్మకమైన వారిగా మనకు కనబడుతున్నారు. అలాంటి శతాధిపతిలో ఒక శతాధిపతి యోధయ పెద్దలందరినీ పోగు చేసి యేసయ్య ఎదురుకు పంపించాడు. కపెర్నహూములో ఉంటే తన దగ్గర పనిచేస్తున్న ఒక దాసుడు ఆయన స్వస్థత కొరకు, ఆయన మేలు కొరకు ఏడుకుని పంపించారు. వారు వచ్చి చెప్తున్నటువంటి సాక్ష్యం ఏమంటారంటే, వారు వచ్చి యేసు దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారంటే, అతడు నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అన్యుడైనా సరే, రోమీయుడైనా సరే, యూదుడు కాకపోయినా సరే, ఈయన యొక్క జీవితంలో నుండి మనం నేర్చుకోవచ్చు కొన్ని విషయాలు, ఆత్మీయ సత్యాలు. ఆయన ఏమంటాడంటే అతడు యోగ్యుడు. అతని గురించి అప్పుడు యూదియా పెద్దలందరూ పెద్ద స్టేట్మెంట్ సాక్షి చెప్తున్నారు. ఈ ఎవరన్నా యోగ్యుడు. ఏ ప్రజల మధ్య ఉన్నారో ఆ ప్రజలు, ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతం వారు చెప్పేటువంటి సాక్ష్యం ఇతడు యోగ్యుడు. యేసయ్య సాక్షి చెప్పిన సాక్ష్యం, ఇశ్రాయేలీలో ఈయనకున్నటువంటి విశ్వాసము నేను ఎవరు చూడలేదు. అంటే విశ్వాసంలో కూడా లేని యొక్క విశ్వాసము శతాధిపతిలో ఉన్నది. దేవుడు చెప్పిన సాక్ష్యం, ఆ ప్రాంత ప్రజలు చెప్పినటువంటి సాక్ష్యం ఇతడు యోగ్యుడా. దేవుడు చెప్పిన సాక్ష్యం గొప్ప విశ్వాసం. కానీ తన గురించి తాను చెప్పినటువంటి సాక్ష్యం ఏమంటున్నాడంటే, ఐ am not worthy.
నేను యోగ్యుడను కాను. నేను యేసు నా ఇంటికి వచ్చినప్పుడు నేను పాత్రుడను కాను. ప్రియా దేవుని బిడ్డలారా, మనల్ని మన గురించి ఏమని సాక్షి చూస్తూ ఉన్నాం? ఒక మాట చెప్పాలంటే ఈ గురించి ఎన్నో గొప్పలు ఉన్నాయి. ఏమున్నాయి? ఇతను ఒక ఆఫీసర్, రోమియుడు. ఇంకా కావాలంటే ఆ ప్రజల కోసం అడిగితే సమాజ మందిరం కట్టించాడు. చెప్పుకోవడానికి ఎన్నో గొప్ప తలాంతులు, అధికారాలు ఎన్నో ఉన్నాక తన గురించి నాకు ఏమన్నాడంటే, తన జీవితం గురించి తాను తెలుసుకొని ఐఎమ్ నాట్ వర్ది, నేను యోగ్యుడను కాను. మనకు కొన్ని విషయాల్లో ఏదైనా కుదిరితే ఎక్కువ మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ తను ఏం చేస్తాడంటే తన గురించి అనేకులు గొప్ప సాక్షి చెప్తున్నా, దేవుని గొప్ప సాక్షి చెప్తున్నా, తను మాత్రం ఏం చెప్తున్నాడంటే నేను యోగ్యుడను కానయ్యా, నేను పాత్రుడను కాను. సమయమాట ఈ సమాజంలో ఏమని మన గురించి సాక్ష్యం ఉంది? రెండు, దేవుని గురించి మనము ఏమని సాక్ష్యం ఇస్తాడు? ఇతను గొప్ప విశ్వాసం చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు ఇతను గొప్ప విశ్వాసాన్ని సాక్ష్యం ఇవ్వగలడా? ఈ మంచి దేవుని ఎందుకు భయభక్తులు గలవాడని సాక్ష్యం ఇవ్వగలడా? ఇతను దేవుని యొక్క విస్తారమైన ప్రేమ గలవాడని సాక్ష్యం ఇవ్వగలడా? ఏమని దేవుడు నీ గురించి నా గురించి సాక్ష్యం ఇస్తాడు? మన గురించి మనం ఏమని సాక్ష్యం చెప్పుకుంటున్నామో ఈ సమయంలో ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నాం, పరీక్ష చేసుకున్నాం. అయితే దేవుని ప్రియులారా, ఈయన గురించి 1-2-3 విషయాలు చాలా క్లుప్తంగా మనం చెప్పి మనం ప్రార్థన చేసుకున్నాం. చూద్దాం. ఒకటి ఏమంటారంటే, అతడు 5వ వచనం, అతడు మన జనులను ప్రేమించాడు. అంటే ఈ శతాధిపతి ఎలాంటి వాడంటే శతాధిపతి ప్రేమ కలిగినటువంటి వాడు. మన జనులను ప్రేమించాడు అంటే ఈ శతాధిపతి ఎవరి మధ్య అయితే జీవిస్తున్నాడో, జీవిస్తున్న వారిని ప్రేమించాడు. ఎవరి మీద అధికారం ఉన్నాడో ఆ అధికారం ఉన్న వారిని ఈయన ప్రేమిస్తున్నాడు. ఇంకా శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే, తన దగ్గర పనిచేస్తున్నటువంటి దాసుని ప్రేమించాడు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో లేదు కానీ బానిసల యొక్క బానిసత్వపు పోకడలు కొట్టివేయబడ్డాయి. ఆ రోజుల్లో కొంతమంది వ్యక్తులు బానిసలుగా కొనుక్కునేవారు. ఆ బానిసలకు వాళ్ళకి విలువ లేదు. వాళ్ళు ఎలాంటి వారంటే ఒక వస్తువు లాంటి వారు. తనకి ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరం వాళ్ళ చేత తీర్చుకునేటువంటి వారు బానిస. వాళ్ళని మన సాగు బ్రతుకుల మీద ఎవరికి అధికారం లేదు. ఈ యజమానికి దానికి ఇష్టముంటే దాన్ని ఉంచుకోవచ్చు, లేకపోతే చంపేయచ్చు. అలాంటి దాసుడు ఇంకా మీకు మన రోజుకి అర్థం కావాలండి. చెప్పిన విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒక సమయంలో ఆ రోజుల్లో నార్మల్గా కొంతమంది వ్యక్తులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు అందులో యజమానులు, దాసులు కొంతమంది ప్రయాణంలో వెళ్తూ ఉన్నారు. ఆ నామకు కొంచెం రంధ్రం పడింది. ఆ రంధ్రం పడితే ఏమవుతుందంటే, పోతుంటే ఆ నీళ్ళన్నీ ఆ ఓడలోకి వస్తున్నాయి. ఇలా ఎక్కువ నీళ్ళని వచ్చేస్తే ఏమవుతుందంటే వాడు మునిగిపోతుంది. అందరూ అక్కడ మధ్యలో మునిగిపోయి ప్రాణాలు ఇచ్చేటువంటి పరిస్థితి. అయితే
అలాంటి సమయంలో వాళ్ళ నాయకుడు గురించి విషయాన్ని చెప్పినప్పుడు అక్కడున్నటువంటి ఒక యజమాని తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక దాసుని, ఒక బానిసను తీసుకొని తెగలకి ఆయన మాంసంతో ఈ రంధ్రాన్ని పోస్తాడు. పూడ్చి నీళ్ళు కాకుండా వాళ్ళని కాపాడుకున్నారు. అంటే బానిసను అలాంటి స్థితిలో చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ శతాధిపతి అలాంటి బానిస ఇంకెలా ఉన్నాడు తెలుసా? అనారోగ్యంతో ఉన్నాడు. అనారోగ్యంతో ఉంటే నాకెందుకులే అనుకోకుండా ఏం చేస్తున్నాడంటే, ఈ లూకాసు వార్త 7వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, తాను ప్రేమించి ఏం చేశాడు తెలుసా? యూదయ పెద్దలను యేసుక్రీస్తు గురించి విన్నాడు. ఏమని విన్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు సర్వాధికారి అయినటువంటి దేవుడిని విని తను ప్రేమించి తన జీవితం మాకుండాలా, తన కుటుంబాన్ని కట్టుకోవాలా, అతను ఆరోగ్యవంతుడు కావాలా, అతను ఆశీర్వంతుడు కావాలని చెప్పి ఏం చేస్తాడంటే, ఆయన ఏం చేస్తున్నాడంటే తన దగ్గర నుండి యోదయ పెద్దలను యేసయ్య దగ్గరికి పంపిస్తున్నాడు. అయ్యా మీరు వచ్చి నా దాసుని కొరకు ప్రార్థన చేస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు. నా దాసుడు గురించి ప్రార్థన చేయండి, నా దాసుడు స్వస్థపరచబడతాడు, బాగుపడతాడు అని ప్రేమించి, అలాంటి వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయమని పంపించాడు. హల్లెలూయా. అట్లే దేవుని బిడ్డలారా, ఇందులో ఇలా రాయబడింది, కానీ ఇదే పార్ట్ని మత్తయి సువార్త 8వ అధ్యాయంలో రాయబడింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం ఏం రాయబడిందంటే, తనే వచ్చినట్టు రాయబడింది. 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. అంటే ఆయన బాధపడుతూ ఉంటే యజమానిగా ఈ శతాధిపతికి బాధ కలిగి ఆయన స్వస్థపరచాలని యేసయ్య దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు శతాధిపతి. ఈ పాండమిక్ పీరియడ్లో మన ప్రేమ ఎలా ఉంది? ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆయన ప్రేమలో ప్రత్యక్షపరిచాడు. ఏం ప్రేమైంది? దైవికమైనటువంటి ప్రేమ. ప్రేమ అలాంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము సాటి వారి ఎడల ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. తోటి వారిని, మనతో వారిని ప్రేమించే వారిగా ఉండాలి. ప్రేమ అనేది దేవుని గుణంలో ఒక సుగుణం. దేవుని లక్ష్యం అది ప్రేమ. ఈ లోకాన్ని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని విడిచి ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చి తన ప్రేమను ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రత్యక్షపరిచాడు. ఎలా ప్రత్యక్షపరిచాడు? మాటల ద్వారా కాదు, క్రియల ద్వారా. యేసుక్రీస్తు మనందరినీ ప్రేమించి మనందరి కోసం కల్వరిలో తన ప్రాణం పెట్టాడు. అంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమ, స్వార్థము లేని ప్రేమ. ఆ క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి మనము, ఆ క్రీస్తును దేవుడిగా పూజిస్తూ మనం దేవుడిలో ఉన్నటువంటి గొప్ప లక్ష్యాలు మనం కలిగి ఉండాలనుకునేటువంటి మనలో అలాంటి ప్రేమ ఉన్నదా? అలాంటి ప్రేమను మనం పెంపొందించుకునే వారిగా ఉండాలి. ఈ ప్రేమ గురించి మాట్లాడుతూ ఒకసారి మనం గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఆయన
కొన్ని మాటలు మాట గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఏమంటారు 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము చాలు. ఏమంటాడంటే ఇందులో ఆ ప్రేమను గురించి మాట్లాడుతూ 22వ వచనం ఏమంటాడు, ఆత్మఫలం గురించి మాట్లాడుతూ ఆత్మఫలం మొట్టమొదటి ఏమంటున్నాడు, ప్రేమ. ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ ఈ ఒక 5వ అధ్యాయం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇందులో శరీర కార్యాలను గురించి మాట్లాడుతూ శరీర కార్యములకు ఆత్మ ఫలములకు ఉన్నటువంటి డిఫరెన్స్ అని తెలియపరుస్తూ ఆత్మ పొందుకున్న వాళ్ళు ఏముండాలి, ఆత్మ ఫలాలు ఉండాలి. ఆత్మ ఫలంలో మొట్టమొదటి ప్రేమ. మనం ప్రేమించే వారిగా ఉండాలన్నది దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆత్మానుసారంగా నువ్వు నడిచే వ్యక్తి అయితే లోకానుసారంగా నడిచే వ్యక్తుల్లో ఈ దైవికమైనటువంటి ప్రేమ మనకు కనబడదు. అంటే శారీరక కార్యాలు. కానీ ఆత్మానుసారంగా నడిచేవాళ్ళు ఆత్మ ఫలంలోని మొదటిది ప్రేమ మనం కనపరిచేవారిగా ఉండాలి. దేవునికి నువ్వు నీలో అడాప్ట్ అయి ఉండాలనేది దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశమైనది. దాన్ని ఏమంటారంటే అగాపే లవ్. దేవుని ప్రేమ మనలో కనపరిచేవారిగా ఉండాలి. అసలు బేసిక్కే బైబిల్ మొత్తం బేసిక్ ఒకటి ప్రేమ అనేటువంటి పునాదుల మీద కట్టబడుతూ ఉంది. ఒకసారి ఈ మాట చూసుకుని మనం ముందుకు సాగుతాం. ఒకసారి చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వచనం. 22 బోధకుడా ధర్మశాస్త్రములలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకోవాలన్నది. ఏమంటారంటే ఇక్కడ సద్దుకైలు ఉన్నారు. కాంటెక్స్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఆలోచిస్తూ చదివితే పరిశీలి ఉన్నారు. సద్దుకైలు ఏంటంటే చనిపోయిన జన్మలో మళ్ళీ జన్మలేదు, చనిపోయిన వాడు బతకరు అన్న ఆలోచనలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వాళ్ళు అడుగుతారు, అయ్యా ఒక ఆయనకు ఒక భార్య ఉంది, అయితే ఆయన వెళ్ళిపోయాడు, ఆయన తర్వాత ఆయన తమ్ముడు చేసుకున్నాడు, వాళ్ళ తమ్ముడు కూడా చనిపోయాడు, ఇంకోటి ఇట్లా 7 మంది చనిపోయారు. తర్వాత పునరుద్ధానంలో ఈమె ఎవరికి భార్య ఉంటుందని అడుగుతారు. అప్పుడు ఈయన చెప్పిన వాళ్ళు ఏంటంటే, రేపు చూడారా, ఆయన అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, సజీవుడు దేవుడు, చనిపోయాడు కాదు, అందరూ పునరుద్ధానంలో అందరూ బ్రతుకుతుంది నిజమే. అయితే ఇలాంటి సంబంధాలు పట్టుకొని ఉండరు, కానీ దేవుని దూతలు పోయి ఉంటారు, పునరుద్ధానం అని చెప్తారు. అక్కడ పరిశీలన ఏం చేసేది తెలుసా? ఇదిగో ఈ మాట చదువుతుంది. ఆయన 34 వచ్చింది. ఆయన సద్దుకైన నోరు ముయించినని పరిశీలు దిగి కూడి వచ్చింది. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే, ఒక పునరుద్ధానం ఉందని నమ్మేవాళ్ళు వీళ్ళు పరిశీలు, సద్దుకైన నమ్మరు. వాళ్ళ నోళ్ళు ఈయన ముగించాడని ఇప్పుడు సద్దుకైన వచ్చేసాడు. వచ్చి మేము యేసుక్రీస్తును ముగించాలి, మేము అందరికన్నా గొప్పవాళ్ళు ఇవ్వాలి అనుకుని వచ్చి ఈ పరిశీలన ఏమంటారంటే, అయ్యా ధర్మశాస్త్రం లా ఉంది, ఈ ధర్మశాస్త్రంలో అసలు ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, ఇచ్చాడా ముఖ్యమైన ఆజ్ఞ చెప్తాను, నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అలాగే నువ్వు ఎలాగైతే దేవుడిని ప్రేమిస్తున్నావో లేదా నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని దేవుడు పెట్టారా. యేసయ్య కూడా అడుగుతాడు,
డూ యు లవ్ మీ పీటర్? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అంటే ప్రధానమైనటువంటి ఉద్దేశం, ఈ బైబిల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం, యేసుక్రీస్తు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రేమ. ఈ శతాధిపతి ఏం చేస్తున్నాడట? ఈయన మన జీవులను ప్రేమించి, శతాధిపతి ఏమిట? ప్రేమించే స్వభావం, దైవికమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. హల్లెలూయా. అలాంటి దైవికమైనటువంటి ప్రేమను మనం చూపించే వారిగా ఉంటున్నామా? నిస్వార్థమైనటువంటి ప్రేమ, అవధులు లేనటువంటి ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ, ఇతరులకు సహాయం చేసేటువంటి ప్రేమ. ఈయన మన జీవులను ప్రేమించాడు. హల్లెలూయా. ఈ శతాధిపతిలో ఉన్నటువంటి మొదటి లక్ష్యం ఏది? ఇతడు మన జీవులను ప్రేమించాడు. హల్లెలూయా. రెండో విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి, రైట్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇంకొక ఆలోచన ఉంది. ఆయన శతాధిపతిగా ఉన్నాడు. శతాధిపతిగా ఉండి ఏం చేస్తున్నాడు? ప్రేమించే స్వభావం కలిగినటువంటి వాడు. రెండోది, ఆ ప్రజల యొక్క అవసరతలను గుర్తిస్తున్నాడు. ప్రజల యొక్క అవసరతలను గుర్తిస్తున్నాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏముంది వాళ్ళ అవసరత? ఏముంది వాళ్ళ అవసరత? యెరూషలేములో దేవుని మందిర ఆలయం ఉంది, దేవాలయం ఉంది. అయితే యూదులు వారు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్ళిపోయి ఆ దేవాలయంలో బలులు అర్పించుకొని వస్తారు. ఈ లోపల వారి వారి గ్రామాల్లో యెరూషలేము మందిరాన్ని పోలినటువంటి మందిరాలు సునగోగులు అంటారు. సమాజ మందిరాలు, సమాజంగా కూడుకొని దేవుణ్ణి ప్రార్థించేటువంటి వారు, సమాజంగా కూడుకొని దేవుని ధర్మశాస్త్రాన్ని విస్తరించేవారు, సమాజంగా కూడుకొని దేవుని ధర్మశాస్త్రాన్ని నెమరేసుకునేటువంటి వారు ఆయా ప్రాంతాల్లో ఏమున్నాయంటే సమాజ మందిరాలు ఉంటారు. కానీ ఈ కపెర్నహూము అనే పట్టణానికి వచ్చినప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు ఇక్కడ ఏముందంటే వారికి కొరత ఉంది. వారికి అవసరం ఏముందంటే ఒకవేళ పడిపోయిందో, రిపేర్ అయిందో, అసలు మందిరం లేకుండా ఉందో, ఆ సమాజ మందిరం లేకుండా ఉందో, దాన్ని ఈ ప్రజల అవసరతను గుర్తించి ఏం చేశాడంటే వారికి సునగోగులు, సమాజ మందిరాన్ని కట్టించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి కష్ట పరిస్థితులలో ఎవరు ఎలాంటి కష్టాల్లో ఉన్నారో, ఎవరు ఎలాంటి అవసరతలో ఉన్నారో గుర్తించే వారిగా ఉండాలా? ఈ శతాధిపతి వాళ్ళ అవసరం ఏందో, వాళ్ళ అక్కలు ఏందో గుర్తించి వాళ్ళ అక్కలు తీర్చడానికి నేనేం చేశాడే? సునగోగు, సమాజ మందిరాన్ని కట్టించాడు. హల్లెలూయా. ఎంతో మంది ఈ కరోనాలో కటకట అంటూ నలిగిపోతున్నారు, అనేకులు ఉన్నారు. మనకెందుకులే, ఎవరైనా చూసుకుంటారు అన్న భావం నేను నాలో ఉండకూడదు. ఈయన పాపం ఒక మాట చెప్పాలంటే రోమీయుడు, ఒక మాట చెప్పాలంటే వాస్తవంగా యూదుడు కాదు. అయినప్పటికీ ఈయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు గురించి విన్నాడు. యేసుక్రీస్తు గురించి విని, యేసుక్రీస్తు గురించి తెలుసుకొని, యేసుక్రీస్తు ప్రేమమయుడు, యేసుక్రీస్తు వాళ్ళ అవసరతలను తీర్చేవాడు అని విని ఆ అవసరం తీర్చడానికి నాకు కూడా మనసు ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ అవసరతను తీర్చడానికి అతను సిద్ధపడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి కొన్ని సమయాల్లో నిజాలే చెప్తున్నా, కొన్ని సమయాల్లో మన హృదయం ఏం చేస్తుందంటే ఏదైనా హెల్ప్ చేయాలని ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాంటి వారికి కానీ మన
దొరికేస్తుంటాం. మనలో ప్రేరేపిస్తున్నటువంటి ప్రేరణలను అలాగే దొరికిస్తూ ఉంటుంటాం. మనకి ఇంకెవరైనా చూసుకుంటారే అన్నట్టుగా ఆ ప్రేరణలో అడుగు తొక్కుతూ ఉంటాం. ప్రజల అవసరాలను గుర్తించేవారిగా ఉండాలి. అది మన బాధ్యత. సమాజంలో మనం ఉంటున్నాం. సమాజం పట్ల మన చిన్న బాధ్యత. ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థము కాదు. నిజంగా చెప్తున్నాను. మేము ఇక్కడ లోకల్ ఉన్నటువంటి పాస్టర్లు ఏమనుకున్నామంటే, నిన్న ఆ ప్రక్క సిద్దిపురం ఆ ప్రాంతంలో కొంతమంది పాస్టర్లు, పల్లెల్లో ఉన్నటువంటి పాస్టర్లు, వాళ్ళకి చర్చెస్ నడవలేదన్న ఉద్దేశంతో వాళ్ళ పాస్టర్ కొంచెం పిలిచి వాళ్ళతో ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు. అయ్యా మీరు సిటీలో ఉన్నారు కదా, మేము అర్థంలో ఏదైనా హెల్ప్ చేస్తారా, ఏదైనా హెల్ప్ చేస్తారని అడిగారు. సార్ అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు. ఏమనుకున్నామంటే సాధ్యం లేదు. ఎవరికి కొంతమంది 2,000 ఇచ్చుకుంటున్నారు, కొంతమంది రైస్ బ్యాగ్ తీసుకుంటున్నారు, కొంతమంది ఇలా తీర్చుకుంటున్నారు. నేను కూడా సాధ్యం ఉన్నాను కానీ పరిస్థితి బాగా 1,000 రూపాయలు ఇచ్చాను. ఇదంతా కలిసి ఒక రేపు సోమవారం పోయి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సోమవారం పోయి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కానీ నిజం చెప్తున్నాను, నిన్నటి నాన్న కేపీహెచ్ కాలంలో ఒక ఆయన ఒక ముందు సహాయం కొంతమందిని పిలిచి వాళ్ళకి సహాయం చేశారు. అదే అవసరత శతాధిపతి అప్పుడున్నటువంటి ప్రజల అవసరతను గుర్తించి వాటిని చేశారు. ఏదో పెట్టరా మనం ఒకసారి చూద్దాం. మనలో ఈ ఆలోచనలు మనం ఒకసారి గ్రహించుకునే వారిగా ఉండాలి. అంతే, అంత మాత్రమే కాదు. వెళ్తాం. ఒకటి, ఆయన ఏమున్నాయి, ఆయన క్యారెక్టరిస్టిక్స్, ఆయన అతను ప్రయత్నించేటువంటి వాడు. సెకండ్ వన్, ఆయన ప్రజల అవసరంలో గుర్తించి తీర్చేటువంటి వాడు. మూడవ విషయం ఒక్కసారి చెప్తున్నాను. మూడవ విషయం ఏమంటాడంటే, వాళ్ళు పంపించి ఆయన ఇంటికి వస్తాడంటే 7వ వచనం ఆరవ వచనం చదువుతాం. కావున యేసు వారితో కూడా వెళ్ళింది. ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా సమపుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చినకు నేను పాత్రుడిని కాను, అందుచేత మీ ఎదుకు వచ్చినకు పాత్రుడిని నేను ఎంచుకోలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహాధికారమునకు లోబడినటువంటి వాడును. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు. నేను ఆఫీసర్ని. నేను ఎవరిని? ఆఫీసర్ని. నా దగ్గర ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. ఈ 100 మందిలో నేనేం చెప్తాను అది చేస్తాను. కూర్చోండి కూర్చుంటాను, తుపాకీ ఎత్తుకుంటారు, గురి పెట్టి కాలం అంటే కాస్తాను. ఎందుకంటే నాకు ఈ అధికారము తెలుసు, ఇది వాస్తవం. నాకు ఇది ఎంత వాస్తవమో, ఈ అధికారం ఎంత వాస్తవమో, యేసయ్యా నీకు అలాంటి అధికారం ఉందయ్యా. నీవు సృష్టికర్తవు, నీవు ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు. నీవు అనేకులు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఒక మాట సెలవిస్తే ఆ వాక్కు బయలువెళ్ళి అనేకులను స్వస్థపరిచింది. నీ మాటకు అంత శక్తి ఉంది. నీవు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయినటువంటి ప్రభువు. నీవు నా ఇంటికి రావాల్సి అక్కర్లేదు, నువ్వు మాట అంటే చాలు. ఆ మాట ప్రకారం ఈ సృష్టి అంతా తన ఫలితాలు కొనసాగిస్తూ ఉంది. సముద్రాన్ని గదిస్తే సముద్రం నిమ్మలమైంది. మరణించి వాళ్ళ దగ్గరికి వచ్చి లేదంటే అందరూ బయటకు వచ్చారు. నీకు అధికారం ఉంది. నీ అధికారం నాకు తెలుసు. ఎలాగైతే నేను ఒకరిని పొమ్మంటే వాడు ఎలాగొస్తానని వాస్తవమో, నువ్వు ఒక మాట సెలవిస్తే
నా దాసుడికి అప్పుడే అని యేసుక్రీస్తు మీద శ్రేష్టమైనటువంటి విశ్వాసము, నమ్మకం కలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన పరిస్థితుల్లో మనకు అలాంటి నమ్మకం ఉందా? చాలా సమయాలు అనుకుంటుంటాం, చాలా సమయాల్లో విశ్వాసం ఉంటుంది, మనది మనకున్నది. వాళ్ళ జీవితంలో ఈ కార్యం చేశాడు, నిజమే చేశాడయ్యా, ఇదిగో ఈ పాస్టర్ కుటుంబంలో ఈ అద్భుతం చేశాడయ్యా, నా కుటుంబంలో చేశాడు ఈ అంటున్నాం. కానీ ఆ నమ్మకాన్ని వచ్చేదాకే మనం అది స్థిరపడుతున్నామా? ఆ విశ్వాసంలో బలపడుతున్నామా? ఏసై చూసి, ఆ నమ్మకాన్ని చూసి, ఆ పరిస్థితిని చూసి ఏమంటే, అయ్యా ఇదిగో ఇశ్రాయేలు వాళ్ళ వైపు చూసి, ఇశ్రాయేలులో కూడా ఇలాంటి విశ్వాసము నేను చూడలేదు. హల్లెలూయా. గొప్ప విశ్వాసం, ఉన్నతమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వాడు. నేను నాలో అలాంటి నమ్మకం ఉందా యేసుక్రీస్తు మీద? నా చీకటి బ్రతుకును ఆయన వెలుగుగా మారుస్తాడు. నా గాయాంధకారపు రోజుల్లో నన్ను ఆదుకుంటాడు. ఆయన సర్వ సృష్టికర్త, సర్వ కృపానిధి దేవుడు అని చెప్పేటువంటి విశ్వాసం నీలో ఉందా? సింహం వలె ధైర్యంగా ముందుకు సాగేటువంటి విశ్వాసం నీలో ఉందా? లేదా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దేవుని బిడ్డగా ఆయన మరణించిన వారిని బాగు చేసేవాడు. ఆయన నోటిలో ఉన్నటువంటి మాట ఏముంది? శక్తి ఉంది. నీ శక్తి కార్యము తాళంచి తాళంచి హృదయాన్ని పొంగెనయ్యా. నీ శక్తి కార్యము తాళంచి తాళంచి హృదయాన్ని పొంగెనయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధన ఆరాధన. ఆయన శక్తివంతుడు, ఆయన కావ్యాలు శక్తివంతమైన, ఆయన నోటిలో నుండి మాట బయలుపెడితే అంధకార శక్తులు దహించబడతాయి. అనారోగ్యము ఆరోగ్యంగా మారిపోతుంది. చీకటి బ్రతుకులు వెలుగుతో నింపబడతాయి అన్న నమ్మకం మనకుందా? శతాధిపతి ఎదురు కాదు అంటాడు. ఈ డోంట్ నో ఏబిసిడి ఆఫ్ లా. ఆయనకి ధర్మశాస్త్రం గురించి ఏమీ తెలియదు. చిన్నప్పటి నుంచి దాన్ని చదవలేదు, పారాయణం చేయలేదు. అయినా యేసుక్రీస్తు ఒక మాట ఇస్తే నా దర్శనం ఏమైపోతాడు? స్వస్థపరచబడతాడు. ఆ నమ్మకం ఆయనలో ఉంది, ఆయనలో ఉంది. నేను ఎన్నోసార్లు బలహీనతలు ఉన్నాయి. ఏంది నా బలహీనత దూరపడిపోతుందా? సందేహిస్తున్నావా? దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. నిన్ను బలవంతులుగా చేసి ఆయన చేతిలో శ్రేష్టమైనటువంటి సాధనంగా నన్ను ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. నమ్మకం మనలో ఉండాలి. ఒక మాట చెప్పేసి మనం ప్రార్థన చేసుకున్నాం. ఒక వ్యక్తి ఆయన పెద్దల గదిని లేచి ఇంకా చీకటి పడగానే అరణ్య ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుతాడు. యేసయ్య దేవుడు కదా, ఆయన ఈ భూలోకంలో సంచరించినప్పుడు పోయి ఆస్థానంలో పోయి ప్రార్థన చేసుకున్నాడు. నేను మానవుని ఆయన చేయాలని చెప్పి ఈయన పడ ప్రాంతానికి వెళ్ళి ఒకరు ప్రార్థన చేసుకుని వచ్చేవాడు. కేవలం రోజు అలా వెళుతూ రోజు గడిచిపోతున్న ఒక రోజట ప్రార్థన చేసి 2వ సమయంలో కాలు జారింది.
కింద పడిపోతూ ఉంటాడు. ఆ పడిపోతున్నటువంటి సమయంలో ఏం చేసిందంటే అక్కడ ఒక చెట్టు కొమ్మ దొరికింది. ఆ చెట్టు కొమ్మ పట్టుకొని ప్రార్థన చేస్తాడు. యేసయ్యా, నువ్వు రక్షకుడివే, అనేకులను రక్షించావు. నేను ప్రార్థన చేయడానికి వచ్చాను, లోతులో పడిపోతున్నాను, ఇప్పుడు చెట్టు ఆధారం చేసుకుని ఉన్నానయ్యా, నువ్వు దిగుచి నన్ను కాపాడయ్యా, నన్ను కాపాడయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, బిడ్డ నీకేం కావాలైనా అని అడిగాడు. అయ్యా, ఇప్పుడు నన్ను కాపాడయ్యా, సరేనయ్యా, నీ చేయి వదిలి నా చేయబట్టుకో అని చెప్పి చేయిస్తున్నాడ. అప్పుడు ఆయన అన్నాడట, అయ్యో వస్తున్నాడు, అయ్యో ఈ చుట్టు కొమ్మ వదిలేస్తే కింద పడుకోనా అన్నాడట. దేవుడు నుంచి చేయిస్తాడంటే రాలేదు. ఈ బిడ్డను రక్షించమని ప్రార్థన చేశాడు. ఎలా చేయాలా? ఆ చుట్టూ ఆధారం చేసుకుంటున్నాడే, నేను కదా ఆధారపడుతుండని, నన్ను ఆధారం చేసుకోవడం లేదే, ఎలాగైనా బిడ్డను రక్షించాలని అనుకున్నాడట. అదే సమయంలో ఆ చుట్టు మీదకి ఒక త్రాసుపాము పంపించాడట. ఆ త్రాసుపాము వెళుతూ చూస్తున్నాడు, కనుగొనిస్తే ఆ త్రాసుపాము చూసి ఆ చెయ్యి వదిలేశాడట. కింద పడ్డాడు. కింద ఏం జరుగుతుందంటే ఒక నెట్ట కట్టున్నాడు. ఆ నెట్ట మీద పడ్డాడు. ఎందుకు ఆ నెట్ట కట్టున్నాడంటే అక్కడ సింహాసనం జరుగుతుందా నెట్ట కట్టాడు. దేవుని వెళ్ళాలా, యేసుక్రీస్తు రక్షకుడిని, యేసుక్రీస్తు సహాయకుడిని, యేసుక్రీస్తు మాటిస్తే స్వస్థత కలుగుతుందని మనం వింటున్నాం, చేస్తున్నాం, అన్నీ చేసి నమ్ముతున్నాం. కానీ తీరా మన జీవితాలకు వస్తే అయినా నమ్మకం లేని వారిగా ఉంటున్నాం. కానీ ఈ శతాధిపతి, అయ్యా అయ్యా, నా ఇంటికి వచ్చుతున్నాం, నేను పాత్రుడు కాదయ్యా, ఇదిగో యూదా పెద్దలు ఉన్నారే, వాళ్ళందరూ సమాజ మండలి కట్టించేవాళ్ళు, ఇంకేదో చేసేవాళ్ళు చెప్పి వాళ్ళు నన్ను యోగుడు అని అంటున్నారు. కానీ అయ్యా, నేను మాత్రం యోగులను కాదు, నేను మానవునే, నాలో ఉన్నటువంటి పొరపాటునే. అయ్యా, నేను నా ఇంటికి వచ్చి కదా, నువ్వు మాట సంగతి చాలు, నువ్వు ఒక మాట అంటే ఇదిగో నీ దాసు స్వస్థపడతానంటే చెప్పు. అదే టైంలో నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు. హల్లెలూయా! అలాంటి నమ్మకం కలిగినటువంటి వ్యక్తి ఈ శతాధిపతి. దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించడానికి వచ్చిన వారారా, మూడు విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎవరి శతాధిపతిలో ఉన్నటువంటి మంచి క్యారెక్టర్స్ ఏంటి? ఒకటి, ఆయన ప్రేమించేవాడు. యేసులో ఏముంది? ప్రేమించేటువంటి గుణం ఉంది. ఈయన యేసుక్రీస్తు గురించి ఏమన్నాడు? విన్నాడు. అంటే యేసుక్రీస్తులో ఈ ప్రేమించే గుణం ఉంది కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు? అడాప్ట్ చేస్తున్నాడు ప్రేమించేటువంటి గుణం. రెండు, యేసుక్రీస్తులో ఏమో గుణం ఉంది? ఇతర అవసరాలు గుర్తించి ఆ అవసరాలు తీర్చేటువంటి గుణం ఉంది. శతాధిపతి ఉంది. ఈ యూదులు పెట్టినటువంటి ఆ ప్రాంత వాసులకు ఏమి లేదు గుర్తించాడు. వాళ్ళ అవసరం ఏదో చూశాడు. అవసరం తీర్చడానికి సమాజ మందిరాన్ని కట్టించాడు. మూడు, వీళ్ళు శ్రేష్టమైనటువంటి విశ్వాసం ఉంది. నీ జీవితంలో, నా జీవితాల్లో క్రీస్తు ఉన్నటువంటి ప్రేమ, ఇతరుల అవసరం తీర్చేటువంటి ముఖ్యంగా తీర్చేటువంటి విధానం ఈ పార్లమెంటరీ పీరియడ్లో, పర్టికులర్గా ఈ కరోనా కాలంలో నీ విశ్వాసం, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏ లోటు ఉందో, ఏ పడుతుందో, ఏ వ్యాధి ఉందో, ఏ బాధ ఉందో, ఏ కన్నీరు ఉందో, ఏ ముళ్ళు ఉందో, నీకు తప్ప ఇంకొకటి తెలియదు, నాకు తప్ప ఇంకొకటి తెలియదు. వీటన్నిటిలో ఉండి స్వస్థత తెచ్చి ధైర్యపరిచి వేరు చేసే దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు అని నువ్వు విశ్వసించగలిగితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. కళ్ళు పంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆయన పాదాల దగ్గరికి వద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం, ఆ కరుణామయుని సన్నిధిలో వద్దాము, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒకటి,
జ్ఞాపకం చేసుకుందాం. మనం ఉంటున్నటువంటి స్థానాలలో మన గురించి ఎవరు సాక్షి చెప్తున్నాడు? యేసయ్య చెప్పాడు ఈయన గురించి, ఇశ్రాయేలులో కూడా ఇంత విశ్వాసము నేను చూడలే. నీ గురించి ఆ సాక్ష్యం యేసయ్య చెప్తాడా? ఈయన పెద్ద విశ్వాసం ఉండయ్యా, గొప్ప విశ్వాసుడయ్యా, గొప్ప నమ్మకస్తుడయ్యా, నా మీద ఆధారపడి బిడ్డయ్యా. ఎందుకు నేను చెప్పినా ఇతను ఏమంటాడంటే, నా ఇంటికి వచ్చిన నేను పాత్రులను కాను. నీ గురించి ఇతరులేమో సాక్షి చెప్తూ ఉన్నారు. దేవుని సాక్షి ఏమని ఉంది? నీ గురించి నువ్వేమని సాక్షి చెప్తున్నావు? యేసయ్యలో ఉన్న ప్రేమ నీలో ఉందా? యేసయ్యలో ఉన్నటువంటి ప్రజలు ప్రక్కన చుట్టుపక్కల ఉన్న అవసరం గుర్తిస్తున్నావా? అవసరాన్ని సహాయం చేస్తున్నావా? నేను శ్రేష్టమైన విశ్వాసం ఉందా? అంటే దేవుడు ఈ సమయంలో నీ ఇంట్లోనే ప్రవేశిస్తాడు. నీ హృదయంలో ప్రవేశించినట్టే యేసయ్య గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కన్నీటిని తుడుస్తాడు, నీ వ్యాధులను పోగొడతాడు, నీ బాధల్లో నెమ్మదిని ఇస్తాడు. ఎవరికి చెప్పుకోలేనంత దుఃఖం నీ హృదయంలో దాచుకున్నావా? ఆ దుఃఖాన్ని తొలగిస్తాడు, నీ జీవితాన్ని ఆనందంగా మారుస్తాడు. ఆయన మీద నీకు విశ్వాసం ఉంటే, ఆయన మీద నీకు నమ్మకం ఉంటే, శంకర్ బాబు మనల్ని ప్రార్థన నడిపిస్తాడు. శంకర్ బాబు మన ప్రార్థన నడిపిస్తాడు.